హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు ఇప్పుడు దాకా తెలుగులో ఎవరు కవర్ చేయలేని టాపిక్ చెప్తున్నాను. ఓకే, అందరూ ఎడీనియం గురించి చాలా వీడియోస్ దొరుకుతాయి, బాన్సాయ్ గురించి చాలా వీడియోస్ దొరుకుతాయి. అసలు ఎడీనియం నార్మల్ నర్సరీ నుంచి తెచ్చిన ఒక ఎడీనియంని మనం బాన్సాయ్గా ఎలా చూపించవచ్చు అని మళ్ళీ మీకు చెప్తాను. అందరూ గుర్తుంచుకోండి, ఎడీనియం ఈజ్ నాట్ ఏ బాన్సాయ్. ఎడీనియంని బాన్సాయ్ మాత్రం కాదు. కానీ ఈరోజు నేను చెప్పే టాపిక్లో ఒక ఎడీనియంని, నార్మల్ ఎడీనియంని బాన్సాయ్ లాగా అందంగా డెకరేట్ చేసి బాన్సాయ్ పాట్లో అందంగా మనం ఎలా చూపించవచ్చు జనాలు ఎవరికైనా అని. మన ఇంట్లో కూడా పెట్టుకున్నా కూడా చూడడానికి అది బాన్సాయ్ లాగా ఉండి మంచి డెకరేటివ్ పీస్ లాగా ఉండి మనకి మంచి ఫ్లవరింగ్ తోటి బ్యూటిఫుల్గా ఉండేటట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోలో మనకి ఈ స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం కోసం, మీకు అర్థం అవడం కోసం కొన్ని పాత క్లిప్పింగ్స్ వాడాను. పాత వీడియోలోంచి మన పాత ఎడీనియం వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ వాడాను. అది చూసి మీరు ఏమనుకుంటుంటే ఇది ఆల్రెడీ చూసిన వీడియో అని చెప్పి స్కిప్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మనకి ఫస్ట్ అది 3-4 మినిట్స్ మనకి పాత వీడియో ఉంటుంది. తర్వాత దీన్ని ఎలాగ బాన్సాయ్గా ఆర్డినరీ ఎడీనియంని కన్వర్ట్ చేశాను అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. కంప్లీట్ వీడియో చూడండి, మీరు రియల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆర్డినరీ అంటే వేస్ట్గా అందరూ పువ్వుల కోసం చూసే ఎడీనియంని ఒక మంచి బాన్సాయ్ పాట్లో మీరు పెట్టుకొని యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. మీరు మొత్తం చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇగో నర్సరీ నుంచి తెచ్చిన ఆర్డినరీ అందరికీ దొరికే సింపుల్ ఎడీనియం ప్లాంట్. ఇది సింపుల్ ఎడీనియం ప్లాంట్ని ఇప్పుడు దీన్ని బాన్సాయ్కి ఎలా మారుస్తామో చూడండి, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ రూట్స్ అన్నీ క్లియర్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో మనకి ఇంకా నర్సరీ నుంచి తెచ్చినవి ఏమైనా ఏ ఫంగస్ లేకుండా మనం క్లియర్గా కట్ చేసుకొని మనం ఇందులో గుర్తుంచుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తుంటాను, మనం ఎడీనియంని గ్రోయింగ్ ఎడీనియం కాదు, ఇది ఎడీనియం టిప్స్ కాదు. ఇట్ ఈస్ మేకింగ్ ఎడీనియం ఇంటూ బాన్సాయ్. ఇప్పుడు ఫస్ట్ మనం కాడెక్స్ క్లీన్ చేసాం కదా, క్లీన్ చేశాక నైఫ్ను కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేయాలి. ఈ చిన్న రూట్స్ అన్నీ మనం కట్ చేయకూడదు, చిన్న రూట్స్ అన్నీ సేవ్ చేసుకొని మనకి బాన్సాయ్కి అడ్డుగా ఉన్నవి, పాటింగ్లో చేయడానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వేర్లు అన్ని దుంపలు మనం కట్ చేస్తాం అందులో. ఇప్పుడు ఆ చిన్న వేర్లన్నీ సేవ్ చేసుకుంటాం మనం. ఓకే, ఇది మన మెయిన్ ఫస్ట్ ప్రాసెస్. అంటే బాన్సాయ్గా మార్చాలంటే మీరు బాన్సాయ్ని దృష్టిలో పెట్టుకోండి, ఎడీనియంని దృష్టిలో పెట్టుకోకండి. ఒక కామన్ ఎడీనియంని మనం బాన్సాయ్గా మారుస్తున్నాం. బాన్సాయ్గా మార్చినప్పుడు ఇక్కడ మనకి వేస్ట్గా వచ్చే ఈ వేస్ట్ దుంప చూడండి, ఈ నైఫ్ షార్ప్ తీసుకోవాలి. మొండిగా బండగా ఉండి కట్టేది కాకుండా షార్ప్గా ఉండి చూడండి ఎలా కట్ అవుతుందో అది అలాగా చిన్న కేక్ కట్ అయినట్టుగా చక్కగా కట్ చేసి మనం ఏదైతే ఎక్స్ట్రా లావు వేర్లు ఉన్నాయో అవి తీసేయాలి. ఆ చిన్న వేర్లు అయితే మాత్రం మనం ఉంచుకుంటాం, ఆ లావు వేర్లన్నీ మనం తీసేస్తాం. అలాగే మొత్తం కాడెక్స్ మనకి ఎంతవరకు కావాలో బాన్సాయ్ షేప్కి ఎంతవరకు కావాలో అది ఉంచుకొని కిందన మొత్తం పెద్ద వేర్లన్నీ తీసేస్తాం. ఇప్పుడు చూడండి, పెద్ద వేర్లు మొత్తం కట్ చేసి చూపిస్తాను. దాన్ని సపోర్ట్ తీసుకొని ఆ చిన్న వేర్లన్నీ సైడ్కి పెట్టాను. చిన్న వేర్లన్నీ సైడ్కి పెట్టి ఆ పెద్ద వేర్లని డైరెక్ట్గా కింద దాకా కట్ చేసేస్తాను మొత్తం. ఎందుకంటే మనకు అదంతా అవసరం లేదు. మన బాన్సాయ్ కావాల్సింది ఏంటి, చిన్న షాలో పాట్లో చక్కగా బాన్సాయ్లా కనిపించాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లాంగ్ బ్రాంచెస్, పెద్ద థిక్ రూట్స్ తోటి అది ఆక్వర్డ్గా ఉంది. అంటే ఆక్వర్డ్ అంటే ఎడీనియం పెంచే వాళ్ళకి బాగుంటుంది, కానీ బాన్సాయ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం అది ఇట్ ఈస్ బాన్సాయ్ స్టాండర్డ్ కాదు. అండ్ సెకండ్ థింగ్, మళ్ళీ మీకు ఫస్ట్లో చెప్పినట్టు చెప్తున్నాను, ఎడీనియం ఈజ్ నాట్ ఏ బాన్సాయ్. ఇవాళ మనం మీకు నేర్పిస్తుందల్లా ఎడీనియంని బాన్సాయ్ ఎలా చేయాలన్నది మనం నేర్పిస్తున్నాం. ఓకే, మళ్ళీ రియేటరేట్ చేస్తున్నాను. ఇవన్నీ వేర్లు వేస్ట్ అన్నీ తీసేసి ఇప్పుడు చూడండి క్లియర్గా అలా కట్ చేస్తాను బాన్సాయ్ లాగా ఒక స్ట్రైట్కి. ఆ కిందన మనం ఏం చేస్తున్నామంటే ఫంగస్ రాకన్నా ఫంగసైటిస్ మొత్తం పెట్టేసి అక్కడ అన్నీ అప్లై చేసి అక్కడ మనం వేర్లకి చుట్టూతో స్ప్రెడ్ అవ్వడానికి మంచి బాన్సాయ్ లుక్ రావడం కోసం ఒక ప్లేటు లేదా ఒక ఫ్లాపీ కానీ ఏదో ఒకటి కింద చూడండి కింద పెడతాను. అలాంటి ఒక ప్లేటు, ఒక ప్లాస్టిక్ ప్లేటు లేదా ఒక ఫ్లాపీ కానీ పెట్టి దాన్ని రూట్స్ అన్నీ ఫ్లాపీకి బయటికి తెచ్చుకొని చక్కగా పాట్ చేసుకోవాలి. తీసుకున్న పాట్ మాత్రం షాలో పాట్ ఉండాలి. షాలో పాట్ ఉండి కాడెక్స్ ఎంత ఉందో దానికన్నా ఓ 2-3 ఇంచెస్ పెద్దగా ఉండాలి. ఎందుకంటే మన కాడెక్స్ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎడీనియంకి సేమ్ ఈక్వల్ ఉండకూడదు. అండ్ సాయిల్ ఇప్పుడు తీసుకున్నది మీరు గుర్తుంచుకోండి, మీరు నా పాత వీడియోలు చూస్తే సాయిల్ మిక్స్ ఉన్నది. సాయిల్ మిక్స్ ఇందులో మనం మేజర్గా 3 థింగ్స్ గుర్తుంచుకోండి. వాటర్ ఎక్కడ లాగింగ్ ఉండకూడదు, వాటర్ నిల్వ ఉండకూడదు. ఓకే, ఫ్రీ డ్రైన్ ఉండాలి, ఫ్రీ డ్రైన్ అవ్వాలి, డ్రైన్ హోల్స్ క్లియర్గా ఉండాలి. ఓకే, మనకి ఆ పాటింగ్ మిక్స్ అలా తయారు చేసుకోవాలి. నా ఆల్రెడీ ఎడీనియం వీడియోస్ ఉన్నాయి పాతవి, రిఫర్ చేయండి. సింపుల్గా ఇప్పుడు చెప్తాను మీకు. మనం
వర్మీ కాంపోస్ట్ మెన్యూర్ ఎక్కువ ఇచ్చుకోవాలి దీనికి. రెండోది శాండ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. శాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రీగా ఇది అవుతుంది. ఈ కిందన ఏదైతే ఉందో దుంప దానికి ఫంగస్ పట్టకన్నా మీరు ఫంగసైటిస్ పెట్టుకోండి. చూడండి ఇక్కడ శాండ్ ఎక్కువ కలిపాను. సాయిల్లో మీకు ఎక్కువ శాండే కనిపిస్తుంది చూసారా, ఎక్కువ శాండే కనిపిస్తుంది. ఎందుకంటే రీజను అది ఎడార్లో పెరిగే డెజర్ట్ రోజ్ కాబట్టి, ఇది ఎడార్ కాబట్టి మనం ఎక్కువ శాండ్ని యూజ్ చేస్తాం ఇందులో. ఎవరో చెప్పారు ఏదో వీడియోని చూడకండి, ఇది డెజర్ట్లో పెరుగుతుంది, కంప్లీట్ శాండ్లో పెరుగుతుంది. దీనిలో మనం మెన్యూర్ కలుపుకొని ఇస్తాం. చాలామంది ఎక్కువ కోకోపీట్ వాడేయండి ఇవన్నీ చెప్తారు, అవన్నీ రాంగ్ థింగ్స్. ఇది వాటర్ ఇష్టపడదు. కోకోపీట్ అనేది వాటర్ని రిటైన్ చేస్తుంది, దీనికి అవన్నీ ఇష్టపడదు. తర్వాత మీ కార్డెక్స్ మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు, మెత్తగా అయిపోయిందండి, చాలా మెత్తగా అయిపోయింది, నా కార్డెక్స్ పాడైందండి. ఇప్పుడు రూట్స్ పార్ట్ అయిపోయింది చూడండి, కరెక్ట్గా చేస్తాను. ఇది బాన్సై లాగా వచ్చింది. బాన్సైకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కార్డెక్స్ వచ్చింది, రూట్ స్ట్రక్చర్ ఫ్లాపీ పెట్టి మనం రూట్స్ పక్క లాక్కున్నాం. ఇప్పుడు కొమ్మలు పైకి ఉన్నాయి, ఆ కొమ్మల్ని మనం బాన్సై లాగా షార్ట్గా చిన్నగా చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు దానికి కూడా నైఫ్ని చక్కగా హైడ్రోజన్ పెరాక్సైడ్తో చేసి ఇది మనం ఎంత హైట్ కావాలో ఆ హైట్ మీ బాన్సై కట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి, రూట్స్ బ్రాంచెస్ ఒకసారి కట్ చేయకూడదు. ఇది నేను చేస్తున్నాను ఎందుకంటే నేను డెమో పర్పస్ చేస్తున్నాను, మీ అందరికీ నేర్పించాలన్న డెమో క్లాస్ కాబట్టి మీకు నేర్పించడం చేస్తున్నాను. నా ఓన్ ప్లాంట్కి నేను చేసినప్పుడు కనీసం నేను ముందు రూట్స్ సెటిల్ అయిపోయాక తర్వాత నేను బ్రాంచెస్ మీద కటింగ్ చేస్తాను. ఇప్పుడు మీకు అన్నాళ్ళు వెయిట్ చేస్తే మీకు ఇన్నాళ్ళు టైం వేస్ట్ అవుతుందని ఈ వీడియో కోసం ఇమీడియట్గా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్రాంచెస్ మళ్ళీ నైఫ్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా సింగిల్ టేక్లో సింగిల్ కట్లో అవ్వాలి. అది మొండికత్తో కొయ్యకూడదు, గుర్తుంచుకోండి. షార్ప్ నైఫ్ తోటి చక్కగా కాస్తే అలా బ్రాంచెస్ వచ్చేస్తాయి. మనం అక్కడ 5 బ్రాంచెస్ ఉన్నాయి, 5 బ్రాంచెస్ని నీట్గా కట్ చేస్తే ఒక చిన్న హైట్లో కట్ చేస్తే బాన్సై లాగా ఆ హైట్ వస్తుంది, బొకేలాగా. ఆ వచ్చిన కట్ చేసిన కొమ్మకి మీరు మంచి మెన్యూర్ ఇస్తే లోపల ఓకే, అది మీకు 4-5 బ్రాంచెస్ వస్తాయి ఒక్కొక్క దగ్గర నుంచి. కటింగ్ చేసిన ప్రతి చోటి షాలో పాట్, అది షాలో పాటు. ఆ గ్యాప్ కార్డెక్స్కి దీనికి మనకి గ్యాప్ ఇచ్చాను చూడండి, కార్డెక్స్కి దీనికి గ్యాప్ ఇచ్చాను, 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను. ఆ పైన కట్ చేసాం, కట్ చేసి ఆ కొమ్మలన్నీ కట్ చేశాక చిన్న హైట్ బొకే అంత హైట్ చేసుకున్నాం, ఎంత హైట్ కావాలో హైట్ కట్ చేసాం. అక్కడ మీరు విజువలైజ్ చేసుకోవాలి. నేను కట్ చేసిన దగ్గర మనకి ఇప్పుడు కట్ చేస్తున్నాను, అక్కడ 5 కొమ్మలు వస్తాయని గుర్తుంచుకోండి. 5 కొమ్మలు వస్తే 5 మళ్ళీ ఎలాగవుతాయంటే బొకేలో తరుగుతుంది. మనం అంబ్రెల్లా గుర్తుంచుకోండి, అంబ్రెల్లా స్టైల్ చేస్తున్నాం, ఇది అంబ్రెల్లా స్టైల్. ఓకే, అంబ్రెల్లా స్టైల్ చేయడానికి ఇప్పుడు నేను కట్ చేశాను. ఇప్పుడు మీరు దానికి పైన మీరు వర్షం పడకూడదు, ఫస్ట్ రైనీ సీజన్ చేయకూడదు. పైన మనం సాఫ్ రాసుకోండి, లేదా ఎనీ ఫంగసైటిస్ రాసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇమ్మీడియట్గా సాఫ్ లేదు, నా దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంది. ఓకే, దాన్ని సినిమన్ పౌడర్ అంటారు, మీకు నెట్లో దొరుకుతుంది, లేదంటే ఎక్కడ షాప్లోకి వెళ్ళినా గ్రాసరీ షాప్లో సినిమన్ పౌడర్ అడిగితే ఇస్తారు, మనం కిచెన్లో వాడేదే, అది రాసుకోండి పర్వాలేదు. లేదు ఇంకా నేను నా ఫుల్ వీడియో చూస్తే అందులో సెలైవా పెట్టచ్చని కానీ ఇంకా వ్యాక్స్ వేయచ్చని కానీ చాలా చెప్పాను, అవన్నీ చూడండి. అవన్నీ మళ్ళీ నేను చెప్తే ఈ వీడియో కూడా పెద్ద అవుతుంది. ఇది బేసిక్గా పాత వీడియోనే మీకు బాన్సై చేయడం ఎలాగన్నది ఇప్పుడు నేర్పిస్తున్నాను. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని మీరు ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఇది ఇక్కడి నుంచి మీకు చూపించబోయేది బాన్సై ఎలాగవుతుందో అన్నది మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు చూస్తారు మీరు ఇక్కడి నుంచి. ఓకే, ఇది నేను చెప్పబోయేది. ఇది ఇప్పుడు మనకి ఈ పార్ట్ అయిపోయింది, ఈ పార్ట్ కటింగ్ అయిపోయింది, బ్రాంచెస్ కట్ చేసాం. కరెక్ట్గా ఒక 15-20 డేస్ అయింది. 15-20 డేస్కి చూడండి చిగురులు స్టార్ట్ అయ్యాయి. ప్రతి కొమ్మకి ఒక 5-6 వచ్చాయి, ప్రతి కొమ్మకి 5-6 షూట్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పాట్లోంచి అలా తెచ్చాను, మీకు ఇది బాన్సై పాట్లోకి ఇప్పుడు మారుస్తాను. మీకు బాన్సై చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం బాన్సై పాట్లోకి మార్చాలి. బాన్సై పాట్లోకి మార్చాలంటే ఫస్ట్ ఈ కార్డెక్స్, ఈ కొమ్మలు పెరిగే, దీన్ని జాగ్రత్తగా మనం బయటికి తీసేసుకొని సేమ్ ఇది ఉన్నది బాన్సై పాట్ లాగా ఉంది, బట్ సిమెంట్ పాటు మనం ఇంట్లో పెట్టుకోండి. ఇది డెకరేటివ్ ఐటమ్ చేయాలన్నది నా గోల్. మన కామన్ నర్సరీ ఎడీనియం నుంచి మనం హౌ టు మేక్ ఏ మాస్టర్ పీస్ బాన్సై లాగా ఎడీనియం చేయాలన్నది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎడీనియం ఈజ్ నాట్ ఏ బాన్సై. మనం దాన్ని బాన్సై లాగా మనం ఇల్యూషన్ అంటే క్రియేట్ చేస్తున్నాం, బాన్సై లాగా చూపిస్తున్నాం ప్రజలకి, ఇలా బాన్సై లాగా అందంగా డెకరేట్ చేయొచ్చు. ఎందుకంటే దాని కార్డెక్స్ ఈజ్ అడ్వాంటేజ్, దాని కార్డెక్స్ వల్ల. ఇప్పుడు ఇందులో మనం పెట్టిన లోపల ఫ్లాపీ ఏవేవి ఉన్నాయి వైర్లు అన్నీ తీసేస్తాం, ఈ పాట్ తీసేస్తాం. ఇప్పుడు కొత్త పాట్లోకి షిఫ్ట్ చేస్తాం.
షిఫ్ట్ చేసినప్పుడు పాత మట్టిని కొంచెం తీసేసి, ఎందుకంటే మనం తీసి అప్పుడు 3 months అయిపోయింది కాబట్టి ఆ 3 monthsలో ఈ పాత మట్టి అంతా తీసేసి కొంచెం ఆ రూట్స్ ఏమైనా ఉంటే ఎక్కువగా ఉంటే ట్రిమ్ చేసుకుంటాం. ట్రిమ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం కొంచెం పెద్దపాటు వాడుతున్నాం కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ నేను బిగినింగ్లో పెద్దపాటు వాడతాను, తర్వాత కొంచెం బాగా సెటిల్ అయిపోయాక అప్పుడు నేను కొంచెం చిన్నపాట్లోకి వస్తాను కావాలంటే. కానీ కార్డెక్స్ పెరుగుతుంది కాబట్టి నాకు కొంచెం పెరగాలి కటింగ్ సైజు ఈ పెద్దపాటు వాడుతున్నాను. దీనికి మెష్ వేసుకోండి, మీకు ముందు చెప్పాను రీపాటింగ్ వీడియోస్ చూడండి. రీపాటింగ్ సేమ్ వీడియో మెష్ పెట్టుకోవాలి, ఎందుకంటే మెన్యూ వెళ్ళిపోకన్నా. తర్వాత కొంచెం పెబల్స్ కానీ గ్రావెల్ కానీ వేస్తాం. అవి ఎందుకంటే రూట్ ఎక్కడ మనకి రాట్ అవ్వకన్నా, అక్కడ వెట్ ఫీట్ ఉండకన్నా, వేర్లు ఎప్పుడు అక్కడ రాళ్ళలో చక్కగా పెరుగుతాయి. రెండోది శాండ్ వాడాలి కంపల్సరీ కింద, ఎందుకంటే ఈ శాండ్ ఇప్పుడు వాటర్ పోస్ట్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం మట్టి వేయకండి, ఇప్పుడే వాటర్ వేస్తే ఒక్క చుక్క కూడా వాటర్ ఉంటుంది, మొత్తం వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనం వేసిన మెష్ పిక్క ఇది 3 వాటర్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ మొక్కని చక్కగా ప్లేస్ చేసుకొని మనం దీనికోసం ప్రిపేర్ చేసిన సాయిల్ మిక్స్లో విత్ మెన్యూర్, అంటే ఇంకా కావాలంటే ఇందులో కొంచెం బోన్ మీల్ వేసుకోవచ్చు, మస్టర్డ్ కేక్ వేసుకోవచ్చు, కొంచెం నీమ్ కేక్ కూడా వాడుకోండి, ఎందుకంటే ఫంగస్ ఏం పట్టకన్నా వాడుకోవచ్చు. ఇవన్నీ సాయిల్లో ఇవన్నీ కలిపి మనం ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి అది నేను రెడీగా వేస్తున్నాను. ఇది ఎడీనియం సాయిల్ మిక్స్. మనకి ఎడీనియం వీడియోలో చూస్తే మీకు సాయిల్ మిక్స్ గురించి కూడా చెప్పాను, అదొకసారి చూడండి. చక్కగా వేసుకొని దీనికి గ్యాప్స్ అన్నీ ఎంత మట్టి వేస్తే మనకి ఇప్పుడు పువ్వులు రావాలి. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది బోన్సాయిలా ఆల్రెడీ లుక్లో ఉంది. ఇప్పుడు దీన్ని సెటిల్ అయిందాక వదిలేస్తాం. కొన్ని రోజులు వదిలేసి చూడండి, ఎయిర్ బబుల్స్ లేకుండా అన్నీ పొడుస్తున్నాను, ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మట్టి సెటిల్ అయిపోద్ది. దీన్ని ఒక 20 days మళ్ళీ 15 days వదిలేస్తాను. 15-20 days వదిలేస్తే చెట్టు చక్కగా సెటిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు కట్ చేసాం కదా, అక్కడ కట్ చేసిన దగ్గర మనకి 2-3 కొమ్మలు వచ్చి ఉంటాయి, చూపిస్తాను మీకు. అది కూడా 2-3 కొమ్మలు వచ్చి ఉంటాయి, మీకు ఒకసారి చూపిస్తాను. ముందు ఎయిర్ బబుల్స్ అన్నీ మనం సెటిల్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా మన రిపోర్టింగ్ అన్నింటిలో చూపిస్తుంటాను. ఇదేం లేదు పొడ్డం, ఎందుకంటే మన మధ్య గ్యాప్స్ ఉండిపోతాయి. ఆ గ్యాప్స్ లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండా చూడండి, ఇక్కడ కొమ్మలు చూపిస్తాను. ప్రతి కొమ్మకి మనకి 2 days వస్తుంది. ఆ కొమ్మ కట్ చేస్తే ఇక్కడ అంబ్రెల్లా లాగా వస్తుంది. ఓకే, ఇది ప్రతి దానికి అంబ్రెల్లా లాగా తయారవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, అక్కడ కట్ చేసిన దగ్గర మీకు చూపిస్తున్నాను. 2-3 బ్రాంచెస్ వచ్చాయి. అక్కడ కట్ చేశాను, అక్కడ 2 బ్రాంచెస్ వచ్చాయి. ఇంకో దగ్గర కట్ చేశాను, అక్కడ 3 బ్రాంచెస్ వచ్చాయి. ఇలా వస్తాయి. ఇప్పుడు ఇది సెటిల్ అయిపోయాక కొంచెం పెరుగుతాయి. మళ్ళీ పెరిగాక అప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రూనింగ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు అనుకునే షేప్ వచ్చిందాక, అంబ్రెల్లా వచ్చిందాక మీరు ప్రూన్ చేసుకొని సెటిల్ చేయండి. ఇవన్నీ రైనీ సీజన్లో చేయకండి, అదొక్కటి గుర్తుంచుకోండి. రైనీ సీజన్లో మాత్రం చేయకండి. వాటరింగ్ వేసినప్పుడు పైనుంచి వేయకండి. ఇప్పుడు చూడండి, అది బోన్సాయి లుక్ లాగా ఉందా. బోన్సాయి పాట్లోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు మామూలు ప్లాంట్ నుంచి బోన్సాయి ఇది ఎలాగొచ్చింది చూడండి, సెటిల్ అయిపోయింది. చక్కగా సెటిల్ అయ్యి మళ్ళీ కొమ్మలు పెరిగాయి, చక్కగా ఉంది చూడండి. ఇది పెరిగాక దీన్ని మళ్ళీ ఒకసారి కావాలంటే ఇంకొకసారి ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేయాలి? ఫ్లవరింగ్ సీజన్కి ముందుగా చేయాలి, ఎందుకంటే ఫ్లవరింగ్ సీజన్ అప్పుడు చేస్తే మీకు ఫ్లవర్స్ రావు. ఫ్లవరింగ్ సీజన్కి ముందుగా మీరు ప్లాన్ చేసుకొని స్ప్రింగ్కి మళ్ళీ కట్ చేస్తాను చూడండి. ఎక్కడ కట్ చేస్తారో అక్కడ మీరు ఊహించాలి. ఇక్కడి నుంచి నాకు 3 బ్రాంచ్లు కావాలి, ఇది కట్ చేస్తే మళ్ళీ 3 వస్తాయి. ఇలా ప్రతి చోట 3-4 బ్రాంచ్లు వస్తే అది ఫైనల్గా మన స్టేజ్ ఒక అంబ్రెల్లా షేప్ వస్తుంది. ఎందుకంటే దీనిలో బోన్సాయిలాగా ట్రంక్ ఆల్రెడీ కార్డెక్స్ అందంగా ఉంది కాబట్టి ఇది చూడండి బోన్సాయిలా చక్కగా వచ్చింది. ప్రతి కటింగ్ దగ్గర మనం 3 పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర కూడా రేపు పొద్దున్న 3 వస్తాయి. ఫైనల్గా ఇది వెయిట్ చేస్తే మనకి ఇంక ఇదంతా సెటిల్ అయింది. బ్లూమింగ్ దాకా వెయిట్ చేద్దాం. ఫైనల్ వీడియో మీకు ఇది పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, ఒకసారి జస్ట్ వెయిట్ చేయండి. ఇది మనం ఫైనల్గా నేను చూపించాలనుకుంది. మనకి ఆల్రెడీ బోన్సాయి తయారైంది, బోన్సాయి పాట్లకి మంచి అంబ్రెల్లా షేప్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, చక్కగా వచ్చింది, ఫ్లవర్ వచ్చింది చూడండి, ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఓకే, ఇది దీనికోసం మనం వెయిట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా రూట్ కట్ చేసినప్పుడు భయపడ్డారు మీరు, ఓకే, వేర్లు కట్ చేసినప్పుడు అన్నీ భయపడ్డారు, కొమ్మలు కట్ చేసిన భయపడ్డారు. ఇది చూడండి ఫ్లవర్. ఇది రేపు వీడియోగా ఫైనల్గా చూపించి, అంటే నేను ఎందుకు ఇంతవరకు వెయిట్ చేశానంటే మీకోసం, చాలామంది రూట్లు కట్ చేసినప్పుడు మీరు భయపడతారు, సార్ రూట్ కట్ చేసి చచ్చిపోద్దేమో, దీన్ని గాలిలో పెట్టాలి, ఎండ పెట్టాలి, వారం రోజులు ఎండలో ఎండ పెట్టాలి, ఇవన్నీ అక్కర్లేదు. సింపుల్గా డైరెక్ట్గా చేశాను, మీకు లైవ్గా చేసి చూపించాను, ఇందులో ఏమీ తేడా లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్గా మనం అనుకున్నట్టుగా మీకు చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ బోన్సాయిగా ఎలాగ దీన్ని షేప్ చేసామో, ఎలాగ స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసామో చూశాను. చూడండి చక్కగా మనకి ఇందాక మొగ్గ చూసాం కదా, ఆ మొగ్గ చక్కగా బ్లూమ్ అయ్యి ఇంకొక మొగ్గ కూడా వచ్చింది. మీకు క్లోజప్ చూడండి కావాలంటే, ఇంకొక మొగ్గ వచ్చింది. మొత్తం 4 మొగ్గలు వస్తున్నాయి. 4 మొగ్గలు ఒక మంచి ఫ్లవరు, ఒక 4 మొగ్గలు ఒక మంచి ఫ్లవర్. చూడండి ఇది మంచి ఫ్లవరు. ఓకే, ఇక్కడ ఇది ఒక మొగ్గ వచ్చింది, ఇదో మొగ్గ మొత్తం బ్యూటిఫుల్. ఇది మీరు పెట్టుకున్నారనుకోండి, కొన్ని రోజులకి ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి. ఇలా ఫ్లవర్స్తో, వైట్ ఫ్లవర్స్ తోటి లేదా రెడ్ ఫ్లవర్స్ తోటి మీకు మంచి బోన్సాయిలా ఉంటుంది. మీకు అంబ్రెల్లా షేప్ చెప్పాను కదా,
ఇది అంబ్రెల్లా షేపు. ఇది మనకి మంచి స్ట్రాంగ్ కార్డెక్స్ ఉంది, బ్యూటిఫుల్ పాట్ ఉంది. ఇది గుర్తుంచుకోండి, బాన్సాయికి మనం మంచి పాట్లు వేయాలి, పాట్కి మనం ఇన్వెస్ట్ చేయాలి. మీకు బాన్సాయిలో కనబడాలంటే బాన్సాయిలో మిగిలిన మనకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. ఇది తక్కువ టైంలోనే ఈ ఎడీనియం మీకు ఈ కార్డెక్స్ దుంప మీకు బాన్సాయి లుక్ ఇస్తుంది. కాబట్టి మీరు అంబ్రెల్లా స్టైల్లో చేసుకుంటే ఇది ఒక బ్యూటిఫుల్ స్టైల్ వస్తుంది. సార్ మీరు క్వశ్చన్ అడగచ్చు నన్ను, ఓకే సార్ ఓన్లీ అంబ్రెల్లా స్టైలే చేయొచ్చా, ఇంకేమైనా చేయొచ్చా అంటే ఇంకొక స్టైలు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక షేపు. మీరు ఓన్లీ అంబ్రెల్లా షేపే అనుకోకండి, మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. దీన్ని సరదాగా వైర్తో ట్విస్ట్ చేసి ఇలా చేశాను. ఇచ్చోండి, ఇలా తిరిగి ఇలా వచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి, ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి, ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి. ఇలాగా చిన్న స్టైల్ చేశాను. చూడండి, మీకు దుంప మెత్తగా లేదు, ఇది పాడేది అనుకోకండి. ఇట్ ఇస్ అ డిజైన్. గట్టిగా ఉంది కార్డెక్స్ గట్టిగా ఉంది. అండ్ పాట్ కూడా చూడండి, దీనికి డిజైనర్ పాట్ తీసుకున్నాను, ఒక డిజైనర్ పాట్. ఇది టేబుల్ మీద ఇలా పెడితే బ్యూటిఫుల్గా మీకు చక్కగా కనిపిస్తుంది ఈ డిజైనర్ పాట్లో. ఇది కూడా ఫ్లవర్స్ ఇంకా రాలేదు, బట్ ఇది ఫ్లవర్స్ వచ్చాక మీకు ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ఫ్లవర్స్ వస్తుంది. మీరు ఇక్కడ కూడా గ్రాఫ్ట్ చేసుకొని ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో, ఇక్కడ వైట్ ఇలాగా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పబోయేది ఏంటంటే ఎడీనియంని ఎడీనియం లాగా పెంచకండి. అంటే ఎడీనియం లాగా అంటే మీకు మామూలు ఆర్డినరీ ఎడీనియం లాగా. దీన్ని మీకు ఎడీనియం మీకు పక్కన చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తాను. అలాంటి ఎడీనియంలా కాదు, ఐదర్ ఈ షేప్ చేయండి, లేదా ఎడీనియంని ఇలా అంబ్రెల్లా స్టైల్ చేయొచ్చు, ఇలా ఈ స్టైల్ చేయొచ్చు. మీకు ఈ స్టైల్లో కార్డెక్స్, ఇది మంచి పాట్, ఇదొక షేప్ పాటు, ఇదొక మంచి షాప్ పాటు, ఇలా పాటల్లో చేసుకొని మీరు బ్యూటిఫుల్గా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేయమనండి. తప్పకుండా చూడండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి ఆన్సర్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.